Hello guys, so ఈ వీడియోలో మనం స్టడీ స్టేట్ ఎర్రర్ వెన్ ద ఇన్పుట్ ఈస్ యూనిట్ స్టెప్ సిగ్నల్ ఏంటో చూద్దాము. అండ్ సో ఈ వీడియో చూసి వేస్ట్, ఎందుకంటే మీరు ప్రీవియస్ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తే మాత్రం అసలు లైక్ యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. సో ఇఫ్ ప్రాబబ్లీ ఐ విల్ ప్లేస్ ఇన్ డిస్క్రిప్షన్ ఆర్ ఇఫ్ ఐ ఈవెన్ ఫర్గట్, ఎనీవన్ కెన్ కామెంట్ దట్. సో ఫస్ట్ ఆ వీడియో చూడండి. ద వీడియో టైటిల్ ఈస్ స్టడీ స్టేట్ ఎర్రర్ ఇన్ కంట్రోల్ సిస్టమ్స్ అని ఉంటుంది. సో ఆ వీడియో చూడండి ఫస్ట్. సో అందులో మనం ఇప్పుడు ఇందులో మనకు మెయిన్ టార్గెట్ ఏంటంటే లైక్ వీ నీడ్ టు ఫైండ్ ది స్టడీ స్టేట్ ఎర్రర్ వెన్ ద ఇన్పుట్ ఈస్ యూనిట్ స్టెప్ సిగ్నల్, రైట్? సో స్టడీ స్టేట్ ఎర్రర్ అనేది ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ESS. ఓకే, సో ఇట్ డిపెండ్స్ అపాన్ టూ థింగ్స్. వన్ ఈస్ the type of input signal, or just we can write input signal. Okay, input signal. Okay, and you have to know the important property. ESS ఏంటంటే it can be either 0, infinity or any constant. ఈ మూడిట్లో ఏదో ఒక వాల్యూ ఉంటుంది. ఓకే, ఇట్ కెన్ బి 0, ఇన్ఫినిటీ ఆర్ కాన్స్టెంట్. అండ్ ఈ మూడిట్లలో లైక్ 0 ఉంటుందా, ఇన్ఫినిటీ ఉంటుందా, కాన్స్టెంట్ ఉంటుందా అని దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆర్డర్ టైప్, or we can say one minute. Yeah, number type of control system. Number type of control system. సో నేను చెప్తాను లైక్ వాట్ ఈస్ నంబర్ టైప్ అనేది. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో ఐ టోల్ దాట్ టు క్యాలిక్యులేట్ ESS, ఓకే, వీ నీడ్ టు టేక్ ది ఎర్రర్ సిగ్నల్ లిమిట్ t tends to infinity E of t. ఓకే, ఎర్రర్ సిగ్నల్. సో దానికి మనం ఏం అప్లై చేస్తాం అప్పుడు, లైక్ వీ విల్ అప్లై ద ఫైనల్ వాల్యూ థీరం. సో లిమిట్ t tends to infinity E of t ఫైనల్ వాల్యూ థీరం ఏంటంటే లిమిట్ s tends to 0 s into E of s. ఓకే, దిస్ ఈస్ ది యాక్చువల్ వాల్యూ. మనకి E of s తెలుసు. E of s అంటే ఏంటి, దట్ వన్ ఆల్సో ఐ టోల్డ్ ఇన్ లాస్ట్ వీడియో. E of s ఈక్వల్ టు R of s minus C of s. R of s అంటే ఇన్పుట్ అండ్ B of s అంటే మనకు ఫీడ్బ్యాక్ నుండి వచ్చే సిగ్నల్. సో ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద లాస్ట్ వీడియో ఇట్ సెల్ఫ్, యూ వాచ్ దాట్. సో ఇది. అండ్ ఆల్సో ఐ టోల్ దాట్ E of s డిరైవ్ కూడా చేస్తాను. అప్పుడు E of s వాల్యూ ఎంత వచ్చిందంటే అప్పుడు వి గాట్ ఫర్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇట్ గాట్ R of s by 1 plus G of s into H of s. ఓకే, సో దిస్ ఈస్ ది ఎర్రర్ సిగ్నల్, ఎర్రర్ ఇన్ లాప్లాస్. ఓకే, దీన్ని స్టడీ స్టేట్ ఎర్రర్ అనొద్దు మళ్ళీ, ఎందుకంటే స్టడీ స్టేట్ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది, అట్ టైం t tends to infinity అప్పుడు ఎర్రర్ సిగ్నల్కి. సో ఎర్రర్ సిగ్నల్ అంటే ఇట్ ఈస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్ E of s. క్యాపిటల్ E of s అంటే ఏంటి, ఇది ఈ ఫార్ములా. ఓకే, సో అట్ ఎందుకంటే ఒక టైం రెస్పాన్స్లో ట్రాన్సియంట్ ఉంటుంది, స్టడీ స్టేట్ ఉంటుంది. ట్రాన్సియంట్ వెళ్ళిపోవాలంటే మనకు ఓన్లీ స్టడీ స్టేట్గా అనలైజ్ చేస్తున్నాం కాబట్టి ట్రాన్సియంట్ ఉండొద్దు. ట్రాన్సియంట్ ఉండొద్దు అంటే వీ హ్యావ్ టు టేక్ టైం ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ దగ్గర ట్రాన్సియంట్ ఉండదు, ఓన్లీ స్టడీ స్టేట్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్ వీ గాట్. సో లెట్స్ సబ్స్టిట్యూట్ దిస్ ఇన్, లెట్ ఇట్ బి 1, లెట్ ఇట్ బి 2. సో 2ని 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో వీ గెట్ ESS ఈక్వల్ టు లిమిట్ s tends to 0 s E of s ఎంత R of s by 1 plus G of s into H of s. All right, but what I told, what is the input? ఇక్కడ ఇన్పుట్ ఏంటి, యూనిట్ స్టెప్ సిగ్నల్. సో యూనిట్ స్టెప్ సిగ్నల్ అంటే U of t ఈక్వల్ టు 1 ఫర్ t గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దీనికి U of t and we need something called, this is R of t లా తీసుకోవచ్చు ఇన్పుట్, that equal to యూనిట్ స్టెప్ సిగ్నల్ అని. బట్ వాట్ వి రిక్వైర్ ఇస్ R of s, రైట్? సో R of s అంటే ఇన్వర్స్, దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 by s. All right,
సో 1/s ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి 1/s. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో we will get what we'll get error ESS equal to a limit s tends to 0 1/1 plus g of s into h of s. And we know the property of Laplace transform. So automatically this will go to the denominator. So that will become 1/1 plus limit s tends to 0 g of s into h of s. So నేను అప్పుడే చెప్పాను. So there are static error coefficients. Static error coefficients ఏంటి? kp, kv, ka. సో ఈ మూడు ఏంటంటే these are three different coefficients which helps in minimizing the which has ability to and actual minimize అయి ఉండదు. So these are having ability to minimize the steady state error. Minimize the steady state error. All right. So మన అప్పుడు కేపీ ఫార్ములా ఏంటి? లిమిట్ s tends to 0 g of s into h of s. అండ్ కేవీ ఫార్ములా ఏంటి? లిమిట్ s tends to 0 s into g of s into h of s. అండ్ కే ఫార్ములా ఏంటి? లిమిట్ s tends to 0 s square g of s into h of s. ఓకే. సో మనది ఇక్కడ సింపుల్గా 1/1 ప్లస్ కేపీ అని తీసుకున్నాం. ఓకే, అంతే. దిస్ ఈస్ అవర్ స్టడీ స్టేట్ ఎర్రర్. సో వీ గాట్ అవుట్పుట్, బట్ వీ నీడ్ టు అనలైజ్ ద అవుట్పుట్. నేను ఏం చెప్పాను లాస్ట్లో? దిస్ క్యాన్ బి ఐదర్ స్టడీ స్టేట్ ఎర్రర్ క్యాన్ బి ఐదర్ 0, ఇన్ఫినిటీ ఆర్ కాన్స్టెంట్. ఓకే. సో దేని మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పానంటే టైప్ ఆర్డర్ ఆర్ టైప్ నెంబర్ అని కూడా అనొచ్చు. టైప్ నెంబర్ టైప్ ఆర్డర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో if anyone didn't watch about type order or type number, even that I will place in description, watch that. So మనం ఎప్పుడైనా g of s into h of s ని ఎలా రాసుకోవచ్చు అంటే g of s into h of s ని we can write it as some constant into s plus z1 s plus z2 up to so on by s power n s plus p1, fine, s plus p2 up to so on. Okay. So అది g of s into h of s is, but we are having here kp. మనకు kp అంటే ఏంటి? kp equal to limit s tends to 0 for loop transfer function. So ఇది. And if it is type 1, okay, for example first take type 0. Okay, type 0. So type 0 అంటే ఏంటంటే వీటిని ఏమంటారంటే కింద ఉన్న ప్రతిదాన్ని p1 p2 p3 p4 అప్ టు సో ఆన్ ఏంటంటే ఇవన్నీ పోల్స్ అంటారు. అండ్ ఈ న్యూమరేట్లో ఉన్నాయన్నీ జీరోస్. ఓకే. సో ఎస్ పవర్ n అంటే, సో ఎస్ ప్లస్ p1 అంటే మీనింగ్ ఏంటంటే at s equal to minus p1 we are having one pole, at s equal to minus p2 we are having one pole. సో s పవర్ n మీనింగ్ ఏంటంటే s minus 0 పవర్ n ఈక్వల్ టు 0 అనుకున్నాం అనుకోండి. సో అట్ s ఈక్వల్ టు 0 వీఆర్ హ్యావింగ్ పోల్స్. సో అట్లా పవర్ n ఉంటే దాని మీనింగ్ ఏంటంటే అన్ని జీరోస్ ఉన్నాయి అన్నట్టు. సో అన్ని పోల్స్ ఉన్నాయి ఆరిజిన్ దగ్గర అని మీనింగ్. సో టైప్ 0 అంటే 0 పోల్స్ ఉంటాయి ఆరిజిన్ దగ్గర. అంటే వీ కెన్ టేక్ దట్ యాజ్ s పవర్ 0. s పవర్ 0 అంటే ఎంత? 1 అయిపోతుంది. సో దాట్ విల్ బి ఈక్వల్ టు k ఇంటూ s plus z1 s plus z2 up to so on by s plus p1 s plus p2 so on. But so type 0 అయిపోయింది. But we have to substitute as అన్నింటికి s tends to 0. సో s 0 పెట్టేసినాం అనుకోండి ఇందులో. సో వాట్ we will get answer is, so kp equal to
what we will get, kp equal to, so it's 0 అయిపోద్ది and it will become 0 and all the things will become 0 and remaining ended k into z1 z2 up to so on by p1 p2 up to so on. Okay, so ఇప్పుడు kp ఏంటి, ఒక కాన్స్టెంట్, రైట్? సో kp is constant. సో here ESS లో ఏం పెట్టుకున్నాము, టైప్ 0 అప్పుడు ESS ఈక్వల్ టు 1 by 1 plus constant. Okay, so 1 by 1 plus constant is also ESS equal to, so generally constant. So our steady state error is constant in this case. So for type 0 system, when the input is unit step signal, the steady state error is constant, right? So next type 1 system ko observe cheddam manu, right? So same formula, limit s tends to 0, h of s into g of s, that equal to k of p. And we already seen that equal to s plus some constant into s plus z1, s plus z2 up to so on by s plus p1, s plus p2 up to so on. So ikkada s power n, so when we are taking n equal to type order 1 తీసుకుందాం ఈసారి, type order is 1 అంటే there will be single pole at origin, so that will be equal to k by, so this already equal to 0, right? s power 1 untadi, so 0 into anything is 0, so anything by 0 is equal to infinity. So what we get, ESS equal to enta formula 1 by 1 plus kp for unit step signal, so that equal to 1 by 1 plus infinity. So 1 by infinity value enta, it will be 0, right? So adi, so for the same what we can say, same function, and same function ఏంటి, step signal of unit step, same function కి I mean same input ఇచ్చినప్పుడు ESS అబ్జర్వ్ చేస్తే it is getting constant and 0. సో కాన్స్టెంట్ ఎప్పుడు వచ్చింది అంటే ఫర్ టైప్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 0, జస్ట్ టైప్ ఈక్వల్ 0 అని తీసుకుంటున్నాను. 0 ఎప్పుడు వచ్చిందంటే టైప్ ఈక్వల్ టు 1, అంటే ఈ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు స్టడీ స్టేట్ ఎర్రర్ అనేది 0 వచ్చింది, అంటే వీఆర్ గెట్టింగ్ ఎగ్జాక్ట్ అవుట్పుట్. ఓకే, సో ఇన్ దిస్ వే వీ నీడ్ టు మేనేజ్. సో కేపీని మనం మేనేజ్ చేసుకోవాలి. లైక్ కేపీని మేనేజ్ చేయడం అంటే లూప్ ఫంక్షన్ని మేనేజ్ చేసుకొని మనం ఎప్పుడైనా స్టడీ స్టేట్ ఎర్రర్ రాకుండా చూసుకోవాలి. సో అది నేను ఫస్ట్కి వెళ్ళి చెప్తుంది. లైక్ కేపీ, కేవీ, కేఎస్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు రెడ్యూస్ ది స్టడీ స్టేట్ ఎర్రర్. సో సింపుల్గా ఏం చెప్తాయి అంటే అవి, సో మీరు ఏ టైప్ యూజ్ చేయాలో చెప్తాయి. ఓకే, సో మీరు ఒక ఇన్పుట్ ఇస్తే దానికి ఒక అవుట్పుట్ కావాలి. సో దీనికి ఏ పర్టికులర్ టైప్ ఆర్డర్ సిస్టమ్ యూజ్ చేయాలో చెప్తాయి మనకు. సో దీస్ 3 things ఆర్ వెరీ సిగ్నిఫికెంట్ స్టాటిక్ ఎర్రర్ కోఎఫిషియంట్స్ టు మినిమైజ్ ది స్టడీ స్టేట్ ఎర్రర్.